మేడం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన కార్యకర్తలతో మాట్లాడుతూ జగన్ 2.0 అంటే ఏంటో చూపిస్తాను. 2.0 వేరేగా ఉంటుంది. ఎవరు కూడా తనకు పార్టీ కార్యకర్తలు టచ్ చేయాలంటే భయపడాలి. కార్యకర్తల వెంట్రుకు కూడా ఎవరు పీకలేదని అయితే ఒక మాస్ వార్నింగ్ అయితే ఇస్తున్నారు. ఏంటి 2.0 వెర్షన్ ఏంటంటారు? అంటే ఇప్పుడు కరెక్ట్ గా మన ప్రభుత్వం వచ్చి మంచి ప్రభుత్వం ఎన్నికయ్యి 7 నెలలు దాటుతోంది. ఈ 7 నెలల నుంచి అసలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎలాంటి మనకి తుఫాన్లు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? మరి అప్పుడు చూపించకపోయారు ఆయన 2.0 వర్షన్ ఏంటో? ప్రజలకి కష్టాలు వచ్చినప్పుడు ఏ రోజు కూడా ఒక నాయకుడిగా నిలబడలేని జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏదో అంటే కొంచెం ఆయన బెంగళూరు అంటే ఇవాళ మాట్లాడేస్తే మళ్ళీ వీకెండ్ కి బెంగళూరు వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి ఏదో నేను 2.0 వర్షన్ అంటే అసలు 1.0 వర్షనే మాకొద్దు బాబోయ్ అని చెప్పి దేవుడు ప్రజలందరూ బాబోయ్ దేవుడో అని చెప్పి ఆయన్ని తిరస్కరించి అత్యధిక మెజారిటీ అంటే 90% ఆఫ్ ద ఓటర్స్ ఓట్ చేసి వాళ్ళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. ఇంకా అసలు ఇలాంటప్పుడు అసలు ఏ రకంగా 2.0 వర్షన్ అని తను అనుకుంటున్నాడు అంటే పగటి కలలు కంటాం అంటారు కదా, ఇలాంటి వాటిని పగటి కలలు అంటారు అనమాట. ఒక 5 ఏళ్ళు ప్రజలు అంత మ్యాండేట్ ఇచ్చి 151 సీట్లు ఇచ్చి గెలిపించి నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ప్రజాసేవ చేయమంటే ఆ 5 ఏళ్లలో నిరూపించుకోలేని వ్యక్తి ఇంకేం నిరూపించుకుంటాడు? అసలు ఏం చేసి నిరూపించుకుందాం అనుకుంటున్నాడు? ఇంకో మాట కూడా అంటున్నాడు, ఈ రాష్ట్రాన్ని ఏలుతామని చెప్తుంటే అది కూడా పైగా 30 ఏళ్ళు అంటున్నారు. 30 ఏళ్ళు 5 ఏళ్ళు ఇచ్చిన పరిపాలన తుగ్లక్ పరిపాలన చేశాడు. ప్రజలు ఇంకా మేము అనేది అసలు ఇంకా జగన్మోహన్ రెడ్డి మాకొద్దు, జగన్మోహన్ రెడ్డి చేసిన నష్టం నుంచి బయటికి రావడానికి మాకు 30 ఏళ్ళు పడుతుందని చెప్పి ప్రజలు అంటే నేను ఇంకో 30 ఏళ్ళు పాలించి అంటే 300 సంవత్సరాలు వెనక్కి నడదాం అనుకుంటున్నాడా ఏంటి జగన్ ఈ రాష్ట్రాన్ని? ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం అంతా అరాచకం ఉంది, ఎక్కడ కూడా అభివృద్ధి లేదు, మొత్తం అంతా కూడా అవినీతి అని పెరిగిపోయింది అనేసి అయితే ఆయన అదొక మాట కూడా అంటున్నారు. అంటే అవినీతి, అరాచకం, కార్యకర్తల మీద దాడులు అనే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్సీపీ పార్టీ. తాము చేసిన పనులు మేమేదో చేస్తున్నామని చెప్పి నిందలేయడం అది ఎంతవరకు అనేది వాళ్ళ ఆత్మ పరిశీలన అంటారు చూసారు. మనల్ని మనం ఒకసారి క్వశ్చన్ చేసుకుని అసలు జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి ఒక అద్దం ముందు నుంచుని ఆయన మాట్లాడే మాటలు ఆయన్నే ఒకసారి వినమనండి. ఆయనకి ఏంటిది నేనేం మాట్లాడుతున్నాను అనిపిస్తుంది అన్నమాట. కక్ష సాధింపు చర్యలు, ఎంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను బలిగొన్నారు. అసలు 7 నెలలు అవుతుంటే నేను ఒక పార్టీ మనిషిగా కాకుండా ఒక సగటు ఓటర్గా నేను అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో ఈ 7 నెలల కాలంలో ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త మీద దాడి కానీ, ఒక వైఎస్ఆర్సీపీ కుటుంబం మీద కానీ, ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త బిజినెస్ చేసుకునే వాళ్ళ మీద ఎట్లాంటి దాడులైన ఒక నమోదైంది. ఇక్కడ పరిపాలన చేస్తోంది నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక విజన్ ఉన్న నాయకుడు, అంతేగాని రివెంజ్ పాలిటిక్స్ అనేది అసలు ఆయన బహిరంగంగా చెప్తున్నారు. ఇట్లాంటి రివెంజ్ పాలిటిక్స్ అనేది మా పార్టీ చెయ్యబోదు. ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది అంతే తప్ప ఇక్కడ ఆయన గురించి ఆయన పార్టీ గురించి పట్టించుకుని ఆ కార్యకర్తలను ఇబ్బందులు పెట్టే అంత టైం అసలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేదు. ప్రతి మినిస్టర్ ఆఖరికి అందరూ కూడా ఒక సీఈఓ కింద ఎట్లయితే పనిచేస్తారో నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సీఈఓ లాగా ఈ రాష్ట్రానికి ఉంటూ బ్రాండ్ ఏపీ అనేది క్రియేట్ చేస్తూ ఆ సీఈఓ కింద ఎట్లా అయితే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అని మినిస్టర్స్ అట్లా ఒక్కొక్క మినిస్టర్ కి ఒక్కొక్కటి ఇచ్చి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చూస్తుంటే ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది ఏం లేదు. ప్రజల్లో మళ్ళీ ఏదో ఒక సింపతి పాలిటిక్స్ అనేది క్రియేట్ చేయాలని చూస్తున్నారు. ఓవరాల్ గా ప్రజలంతా చాలా చిరాకుతో ఉన్నారు, విరక్తి పొంది ఉన్నారు. ఎందుకంటే ఈ 6 నెలల 7 నెలల కాలంలోనే చంద్రబాబు ప్రజలందరినీ చాలా మోసం చేశాడు, అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు ఎటువంటి పథకాలు కూడా అమలు చేయట్లేదు. ప్రజల తరపున నేను పోరాడుతాను, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, రోడ్ల మీదకి వస్తాను, జిల్లాల వ్యాప్తంగా పర్యటనలు కూడా చేస్తాను కూడా అంటున్నారు. అబద్ధపు హామీలు అంటే అసలు అబద్ధపు హామీలు ఇవ్వాల్సిన అవసరం అసలు ఈ ప్రభుత్వానికి ఏముంది? సరే పోనీ అబద్ధపు హామీలని నేను రోడ్డు ఎక్కుతాను, ప్రజల కోసం రోడ్డు మీదకి వచ్చి ఏదో ఫైట్ చేస్తాను. ఒకసారి రండి, మీరు రోడ్డు మీదకి వస్తే కదా మీకు ప్రజలకి ఎలా జరుగుతుంది, ప్రజలకి ఎలాంటి మంచి జరుగుతుంది మంచి ప్రభుత్వంలో అని మీకు తెలిసేది. మేము కూడా అడుగుతున్నాం, రోడ్ల మీదకి వస్తే మీకు తెలుస్తుంది ఎంత అభివృద్ధి జరుగుతుంది. అంతేగాని తాడేపల్లి ప్యాలెస్ లోను బెంగళూరు ప్యాలెస్ లో కూర్చుంటే తెలియదు కదా మీకు ఏం అభివృద్ధి జరుగుతుందని రాష్ట్రంలో.